ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని వివిధ రకాల ఫలితాల కోసం ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం శిష్య ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ విధియ ఉదయం 10:49 వరకు ఉంది. నక్షత్రం రేవతి రాత్రి 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి శుక్ర శని సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్రం, బుధ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనంద వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ప్రాబల్యం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంగా వ్యవహరించి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింప చేసేటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. గృహ విషయాల అనుకూలం, సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికం
మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది, పటుత్వం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. ప్రయాణాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు నిర్వహించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి అనుకోనటువంటి సంఘటనలు వృత్తిపరంగా సమస్యలుగా మారతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాలను అనుకూలిస్తాయి. ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా రాజకీయ రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. క్రీడా రంగం వారికి ఆసక్తికరమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ, ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది. అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. మానసిక క్లేశాలు, మానసిక సంకోచాలు విడిపోతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా మెరుగైనటువంటి అనుకూలత సాధించగలుగుతారు. ఒప్పందాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి అనుకూలత ఆర్థికంగా కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. ఉత్తమ విషయాలు ప్రాప్తిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సంతోష వార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలను ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సంతృప్తిని కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది.
ప్రత్యర్థులు బలహీనపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు దక్కించుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆటంకాలు తొలగిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు విజయాలు పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు చేకూరుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మంచి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణ వంటివి కూడా లాభిస్తాయి. సందేహాలు విద్యార్థులకి నివృత్తి కాబడతాయి. నూతన అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పట్టుదల పెరుగుతుంది. సాహస నిర్ణయాలకి కూడా ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఊరట కలిగిస్తే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. అనిశ్చితి మహిళలకు కొనసాగుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. సంకోచాలు కూడా ప్రబలమవుతాయి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించి చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. పరాభవాలు ప్రబలమవుతాయి. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. గతంలో కొన్న మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. గృహ విషయాల అనుకూలం. మంచి వార్తలు వింటారు. ఇంపైనటువంటి కార్యక్రమ నిర్వహణ మానసిక ఉల్లాసాన్ని మహిళలకు పెంచుతుంది. విద్యార్థుల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి
ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ప్రభావాలు దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అనుకూలతని పెంచాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.